హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? సో మేము కూడా అందరం బాగున్నామండి. మీరు అడిగే ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి త్వరగా చేయకపోయినా మెల్లగా అయినా సరే మీకు అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితేనే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మేము కామెంట్ పెట్టాము, ఇంతవరకు రిప్లై లేదు అనుకోవద్దు. నేను అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మీకు చూపించే మంచి జెమ్స్తో జ్యువెలరీ. ఇవన్నీ కూడా మనకి యాక్చువల్లీ గోల్డ్లో చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ గోల్డ్లో వేసే దాంట్లో 50% క్వాలిటీ తక్కువతో మనకి 1 గ్రామ్లో ఉంటాయి. ఇది ఒక మోడల్, అంటే మనకి గోల్డ్ తర్వాత వేసుకునే మంచి ఫినిషింగ్ ఉన్న మోడల్ అనమాట. ఇవన్నీ మనం మంచి చెప్పడానికి ఎక్కువగా మనం చెప్పేది పచ్చి వర్క్ అని, లేదంటే మంచి నక్షి వర్క్ అంటాం. నక్షి వర్క్ మనకి గోల్డ్ కంటే కూడా ఇంకా చెప్పాలంటే మంచి ఫినిషింగ్ ఉంటాయి, చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. జెమ్స్ కానివ్వండి, దీంట్లో వేసే బీడ్స్ కానివ్వండి, తర్వాత ఈ రూబీస్, ఎమరాల్డ్ అన్నీ కూడా 20-50% వరకు మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఈవెన్ కుందన్స్ కూడా అనమాట. కానీ ఇవి మనం గోల్డ్లో చేయించడం అయితే మాత్రం చాలా వేస్ట్ అవుతుంది. ఆ వేస్టేజ్ కానివ్వండి, మేకింగ్ అన్నీ చాలా ఎక్కువైపోతాయి. దాని బదులు మనం పార్టీకి 1-2 సార్లు, అంటే బ్రైడ్స్కి కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న మనకి ఓణీల్ ఫంక్షన్ అంటాం, ఓణీల్ ఫంక్షన్ అని కానీ ఇలాంటి వాటికి ఇవి వాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనం ఒక పక్క సేఫ్ ఉంటుంది, ఇంకో పక్క మన మనీ కూడా వేస్ట్ కాదు. అది నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, మాకు ఇలా బ్రైడ్స్కి చేయండి, తర్వాత మాకు ఇంట్లో శారీ ఫంక్షన్ ఉంది చేయండి అని పెట్టారు. వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. దాంట్లో నాకు నచ్చినవి నేను అంటే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసినవి ఈరోజు మీకు చూపిస్తున్నాను. మంచి నవరత్న సెట్ అండి ఇది. సో మొత్తం మనకి ఇవి 2 విడివిడిగా నెక్లెస్లు వస్తాయండి. కంప్లీట్గా మనకి నవరత్న సెట్ ఇది. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జేడ్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. వీటి మీద కూడా మనకి జ్యువెల్ వర్క్ ఉంది. ఇవన్నీ మనకి ప్యూర్ జేడ్స్ అండి. ఇవన్నీ ఇక్కడ వేసినవన్నీ 6 ఉన్నాయి కదా, ఈ 6 కూడా మనకి ప్యూర్ జేడ్స్ వస్తాయి. మొత్తం హ్యాంగింగ్స్ వచ్చేసరికి మనకి రోజ్ పర్ల్స్ అండ్ రోజ్ కోరల్, ఈ చిన్న చిన్నగా ఉండేవన్నీ కూడా మనకి రోజ్ కోరల్ అండి. చాలా బాగుంది కదా. మొత్తం మనకి ఇదంతా కూడా నవరత్న కలర్స్ చూడండి. కాకపోతే ఇవి కలర్స్ వచ్చి మనకి ప్యూర్ జేడ్స్ అండి, స్టోన్స్ కాదు. కాబట్టి మనకి సెంటిమెంట్గా కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. అదే ప్యూర్ పెట్టుకుంటే మళ్ళీ మనకు కొంతమందికి పడుతుంది నవరత్న, కొంతమందికి పడుతుంది కదా. అలా కాకుండా ఇవి మొత్తం కూడా జేడ్స్తో చేశారు. మిడిల్లో వచ్చేసరికి మనకి కుందన్ వర్క్ వచ్చింది, నక్షి వర్క్. ఇదంతా కూడా కుందన్ వర్క్ ఎంత అందంగా ఉందో చూడండి. ఈ సైడ్స్ వచ్చేసరికి మనకి బీడ్స్ పెట్టారు. ఈ బీడ్స్ అన్నీ కూడా మనకి క్రిస్టల్స్ అండి, ప్యూర్ క్రిస్టల్స్ వచ్చాయి. అండ్ మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తిప్పి నేను చూపిస్తాను. అస్సలు గుచ్చుకోదు, చాలా చాలా స్మూత్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు ఆ ఫినిషింగ్ తెలియడం కోసం చెప్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫినిషింగ్ ఉంటుంది, నక్షి ఫినిషింగ్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి బ్రాస్ అనేది లోపలంతా ఫిల్లింగ్ చేసి దాని మీద నుంచి ఇలా వర్క్ చేస్తారు. సో ఇది బ్యాక్ సైడ్. ఇంత మంచి ఫినిషింగ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో 30,000 35,000 అలా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా నా వరకు నేను మీకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. చూసారు కదా, ఇంత మంచి ఫినిషింగ్ ఉంది కాబట్టి మనకి ఇలాంటివి సెట్స్ మీరు మార్కెట్లో తీసుకోవాలన్నా కానీ చాలా కాస్ట్ ఉంటాయండి. 25,000 నుంచి 30,000 తక్కువ ఉండవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఏదైనా మంచి ఇవన్నీ సేల్ చేసే షోరూమ్ కానీ ఏదన్నా ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీతో. ఎందుకంటే ఫస్ట్ మనకి మంచి నేమ్ కావాలి కానీ మనీ కాదనే విషయంతోనే ఇదన్నీ కూడా స్టార్ట్ చేశాను. మంచి పీసెస్ మీకు ఇవ్వాలని చాలా ఇంట్రెస్ట్ నాకు. నెక్స్ట్ సెకండ్ చూద్దామండి. ఇది సెకండ్ రో. విడివిడిగా 2 కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే సెట్గా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం.
ఇది సెకండ్ రో వచ్చేసరికి సెకండ్ రోలో కూడా మనకి నవరత్న అనేవి అక్కడక్కడ కనిపిస్తాయి. మొత్తం ఇవన్నీ ప్యూర్ జేడ్స్ అండి. జేడ్స్ చూసారా, పింక్ జేడ్స్. ఇవన్నిటి మీద మళ్ళీ వర్క్ ఉంది, చిన్న చిన్నగా స్టోన్ పెట్టి వర్క్ కూడా చేశారు వీటిపైన. ఇవన్నీ ప్యూర్ జేడ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా కుందన్స్, ప్యూర్ కుందన్ వర్క్. ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు తిప్పి చూపిస్తాను. ఇలా ఉంటుంది, నీట్ ఫినిషింగ్తో మనకి ఫిల్లింగ్ చేసేసి చాలా క్లియర్గా ఉంటుందండి. మొత్తం కూడా మనకి అసలు నవరత్నంతో ఇవ్వండి. చూసారా, మనకి పైన నవరత్న ఏదైతే మనకి లాకెట్ వచ్చిందో చోకర్, దానికి మ్యాచింగ్గా ఇవన్నీ కూడా సెట్ ఉంటుంది. చాలా బాగుంది కదా. మంచి కోరల్, పింక్ కోరల్స్ అండి. పింక్ కోరల్స్తో మనకి ఈ నెక్లెస్ ఇక్కడ అంతా కూడా కింద చూడండి, ఎడ్జ్లో వచ్చేసరికి ఎంత రిచ్గా ఉందో. ఇక్కడ బటర్ఫ్లైస్ వచ్చాయి, చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఇచ్చారు. ఈ బటర్ఫ్లై కూడా మీరు కావాలంటే బ్యాక్ సైడ్ చూడండి, ఇలా ఉంటుంది. 2 in 1 అన్నట్టు ఉంటుంది. మీకు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. మొత్తం మనకి ఇక్కడ అంతా కూడా ప్యూర్ ఏదైతే మనకి అంకట్స్ కటింగ్ ఉంటుందో సేమ్ అంకట్స్ కటింగ్తో మనకి ఈ నెక్లెస్ ఉంది. ఈ నెక్లెస్ కూడా నేను బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కంప్లీట్గా ఇది బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో మనం 2 in 1 అనుకోవచ్చు, ఎటైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ మొత్తం కూడా ఫిల్లింగ్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకి గుచ్చుకోదండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇవి వచ్చేసరికి మనకి లాంగ్ హ్యాంగింగ్స్. ఎక్కువగా మనకి మరీ ఇట్లా హెవీగా కనిపించకుండా చాలా చాలా సోబర్గా అసలు ఎంత బాగున్నాయి చూడండి. సెట్ అయితే ఎక్సలెంట్ కదా. అన్నీ ప్యూర్ కాబట్టి చూడంగానే ఏదో గోల్డ్ సెట్ లాగే ఉంటుంది తప్ప ఇది ఆర్టిఫిషియల్ అనేది ఎవ్వరికీ తెలియదు. నెక్స్ట్ ఇవి మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇంచుమించు 3 times ఎక్కువ ఉందండి. నేను చూశాను ఒక దగ్గర 3 times ఎక్కువ ఉంది. ఇంత మంచి జేడ్స్ చూడండి. ఇవన్నీ కూడా మనకి జ్యువెలరీలో, గోల్డ్ జ్యువెలరీలో యూజ్ చేసేవి. చాలా బాగుంది కదా. స్టడ్స్ పైన మొత్తం కూడా స్టడ్ వచ్చేసరికి ఇలా కుందన్ మనకి ఇవి ఉంటాయి కదా, అంకట్స్ కట్ వర్క్. అలా బ్యాక్ ఇలా ఉంటుందండి, అస్సలు గుచ్చుకోకుండా బ్యాక్ ఫినిషింగ్ చాలా నీట్ ఫినిషింగ్ అన్నమాట. వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు పిక్చర్స్ చాలా క్లియర్గా ఉంటాయి, మీరు చూసి తీసుకోవచ్చు. సో ఈ నెక్లెస్కి చూసారా మంచి పాపిడి బొట్టు బాగుంది కదా. మంచి 2 ప్యారెట్స్ అటు ఇటు వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా మనకి నెక్లెస్కి మ్యాచింగ్గా, ఎగ్జాక్ట్ మ్యాచింగ్గా ఈ జేడ్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ప్యూర్ అంకట్స్తో ఎలాంటి వర్క్ జరుగుతుందో సేమ్ అలాగే వర్క్ చేశారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ బాగుంది కదా. పైన అంతా కూడా మనకి మోతీస్ వచ్చాయి. చాలా బాగుంటుంది. ఎక్కువగా శారీ ఫంక్షన్స్ కానీ మనకి బ్రైడ్స్ కానీ రిసెప్షన్కి అలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఈ మంచి నవరత్న సెట్ కాస్ట్ 13,500. మీకోసం ఇంకొక నెక్లెస్ అండి. చాలా చాలా బాగుంది. పిల్లలు కానీ వేసుకున్నారంటే ఒక ప్రిన్సెస్ లాగా ఉంటారు కదా. ఎంత మంచి క్వాలిటీ ఉందో చూడండి అసలు. ఇవన్నీ కూడా మనకి ఈ పెద్దగా ఉన్నాయి కదా, పింక్ కోరల్ అంటారు, పింక్ కోరల్స్ అంటారు. ఇవి ఇంపోర్టెడ్ అనమాట మనకి జేడ్స్. వీటి మీద కూడా మళ్ళీ డిజైన్ ఉంటుంది. చాలా మంచి ఫినిషింగ్ చూడండి. ప్రతి ఒక్కటి కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. అసలు గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు. మనకి ఈ చిన్న చిన్న పర్ల్స్ కూడా మనకి పింక్ కోరల్స్ అనమాట. ఇవి చాలా చిన్నగా ఇచ్చారు. ఈ గ్రీన్ వచ్చేసి జేడ్స్ ఇవి. సో మల్టీ కలర్లో అంటే మనకి లైట్ గ్రీన్ దగ్గర నుంచి బేబీ పింక్ అన్ని వైట్ కుందన్స్తో ఈ నెక్లెస్ ఉంది. ఎక్సలెంట్ కదా. సో ఇది మనకి మామూలుగా ఏజ్ వైజ్ చూస్తే చిన్నవాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే 30-35 years వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది.
సో ఈ నెక్లెస్ నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తానండి. బ్యాక్ ఇలా ఉంటుంది ఫినిషింగ్, చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ మన బట్టలు పట్టుకోవడం కానీ గుచ్చుకోవడం కానీ జరిగిందంటే మనం ఫంక్షన్ని ఎంజాయ్ చేయలేం మెయిన్. అందుకనే నేను మ్యాక్సిమం ఇవన్నీ కూడా టచ్ చేసి చూసి ఆ తర్వాత తీసుకుంటాను. ఎందుకంటే రేపు మీరైనా సరే మీ దగ్గరికి నెక్లెస్ వచ్చిన తర్వాత ఇది బాగలేదు అని నాకు కామెంట్ కానీ పెట్టారనుకోండి, నాకు చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్గా మీరు యూజ్ చేయాలి, అదే నాకు కావాల్సింది. సో మీరు ఎంత సాటిస్ఫాక్షన్ మీకుంటే నాకు అంత హ్యాపీగా ఉంటుంది. అందుకే మ్యాక్సిమం స్టోర్కి రండి అంటుంటాను. కానీ ఇవన్నీ కొద్ది రోజుల వరకు, అంటే మనకి ఇంకా ఒక 5-6 months వరకు స్టోర్లో పెట్టడానికి మాత్రం వీలవదండి. కాబట్టి మ్యాక్సిమం వెబ్సైట్లోనే ఇవన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి కొద్ది రోజుల వరకు. ఆ సెట్కి స్టడ్స్ అండి చాలా బాగున్నాయి కదా. మెయిన్ మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి వేసుకోవాలనిపిస్తుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇలా చాలా బాగున్నాయి. మంచి జేడ్స్ పెట్టి పింక్ కోరల్స్తో ఈ సెట్ బాగుంది కదా. ఎంత మంచి ఫినిషింగ్ ఉందో చూడండి. మిడిల్లో కూడా మనకి అంకట్ కటింగ్ ఇచ్చారు. అండ్ పర్ల్స్ కానీ దాంట్లో గ్రీన్ పర్ల్స్ జేడ్స్ కానీ తర్వాత కోరల్ పింక్ కోరల్స్ కానీ మంచి సెట్. ఇవన్నీ మెటీరియల్ కూడా మనకి ప్యూర్ జేడ్స్తో చేస్తుంది కాబట్టి మన దగ్గర ఈ నెక్లెస్ కాస్ట్ 13,500. అదే మార్కెట్లో అయితే మీరు చూడొచ్చు. ఇది తీసుకున్న వాళ్ళైనా సరే బయట తీసుకెళ్ళి కంపేర్ చేయండి, మినిమం 25 తక్కువ ఉండదు. అంటే నేను ఆల్రెడీ ఎవరైతే ఈ మేకింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగాను రిటైల్ రేట్లు ఎంత ఉన్నాయంటే వాళ్ళు చెప్పిన రేట్లు. నా వరకు నేను చాలా చాలా రీజనబుల్గా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని మీకు ఇలా అన్నీ కూడా వీడియో చేసి చూపిస్తున్నాను. మీకోసం ఇంకొక మంచి నెక్లెస్ అండి. పచ్చి వర్క్లో మనకి 50% ప్యూర్. ఇవన్నీ కూడా కుందన్స్ కానివ్వండి, తర్వాత మనకి ఈ రెడ్ కుందన్స్, ఇవన్నీ కూడా మనకి ప్యూర్ అంకట్స్లో ఫిట్టింగ్ చేసే మెటీరియల్ అన్నమాట. ఇవన్నీ పెట్టి మనకి మంచి వర్క్ చేశారు. ఈ నెక్లెస్ చూద్దాం. ఈ నెక్లెస్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి పచ్చి వర్క్తో అండి. సో అస్సలు గుచ్చుకోకుండా మనకి నెక్లెస్ చాలా కంఫర్ట్గా బెండ్ అయ్యేటట్టుగా ఎక్కడికక్కడ మనకి అన్నీ కూడా ఇలా జాయిన్ చేశారు. సో ఈ నెక్లెస్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి. కింద కూడా చూసారా మొత్తం మనకి పర్ల్స్ వేశారు. ఇవి కూడా ప్యూర్ పర్ల్స్. అండ్ ఇవంతా కూడా అంకట్ వర్క్. పైన వచ్చేసరికి మనకి రూబీ కూడా మనకి ప్యూర్ అండి. అంకట్ అంటాం కదా. మిడిల్లో ఈ పింక్ ఉంది కదా, ఈ పింక్ కూడా మనకి ప్యూర్ కుందన్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ కుందన్స్. సో కుందన్స్తో మనకి పర్ల్స్ పెట్టి ఈ నెక్లెస్ చాలా బాగుంది. ఈ కింద లాకెట్ కూడా చూడండి బాగుంది కదా. సో కంప్లీట్ మనకి హై ఫినిషింగ్లో ఈ నెక్లెస్ ఉందండి. మనం అసలు వేసుకుంటే కూడా అసలు 1% కూడా డౌట్ రాదు ఇదేంటి ఇది ప్యూరేనా కాదా అనేది డౌట్ రాదు. సో బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ ఇలా ఉంటుంది. ఎంత మంచి ఫినిషింగ్ చూడండి. ఇది బ్యాక్ ఉంది, నేను ఇలా బెండ్ చేస్తున్నాను కానీ అసలు మనకి ఎక్కడ కూడా గట్టిగా అయిపోవడం లేదంటే మనకి స్టిఫ్గా అయిన తర్వాత గుచ్చుకోవడం అలాంటివి లేకుండా మంచి ఫినిషింగ్ అన్నమాట. కంప్లీట్గా ఫిల్ చేశారు కాబట్టి మనకి చాలా స్మూత్గా చాలా బాగుంది. ఈ నెక్లెస్కి టాప్స్ చూద్దాం. టాప్స్ మొత్తం కూడా మనకి మంచి జుమ్కాస్ అండి. ఎక్కువగా మనకి ట్రెడిషనల్గా లేకపోతే మాత్రం ఒక డిఫరెంట్ వెస్ట్రన్ లుక్లో ఉన్న మనకి ఫంక్షన్స్కి ఎక్కువ సూట్ అవుతుంది. ఇది అలా కాకుండా కంప్లీట్గా ట్రెడిషనల్గా విత్ జుమ్కా అండ్ కింద మనం మూన్ షేప్ అంటాం కదా, మనం బాలి టైప్లో చాలా బాగుంది చూడండి ఫినిషింగ్. అన్నీ కూడా అంకట్స్ కానీ మనకి
ఇవి కుందన్స్ కానీ మోతీస్ కానీ అన్నీ కూడా మంచి ఫినిషింగ్ ఉన్నాయి. ఈ జుంకా కూడా మనకి ఇలాగా బెండ్ అవుతుంది ఎక్కడికక్కడ. బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఫుల్ ఫిల్లింగ్ అనమాట బ్యాక్. చాలా బాగుంది కదా. ఈ నెక్లెస్ కాస్ట్ 13,500. మీకోసం ఇంకొక మంచి కుందన్ సెట్. ఇది మొత్తం కూడా మనకి నెక్కు వస్తుందండి. కంప్లీట్ నెక్కు వచ్చేసరికి 1 to 1.5 ఇంచ్లో మనకి ఫుల్గా కవర్ అయిపోతుంది. మిడిల్లో మాత్రమే మనకి పెద్ద లాకెట్ ఉంటుంది. కంప్లీట్గా మంచి కుందన్స్తో హై ఫినిషింగ్లో చేసిన నెక్లెస్ అండి ఇది. మిడిల్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎమరాల్డ్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనకి ఎమరాల్డ్ వచ్చేసరికి ఒక 7 ఉన్నాయండి. చాలా బాగుంది కదా. సో మెయిన్ ఏంటంటే మనకి నెక్లెస్ స్టిఫ్గా ఉందనుకోండి, మనం వేసుకోవడానికి అస్సలు కంఫర్ట్ ఉండదు. కానీ ఇది చూడండి ఇలా బెండ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ చూడండి, ఇంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇంత నీట్ ఫినిషింగ్ ఉన్నప్పుడు మనకి స్కిన్కి టచ్ అయినా కానీ ఇది కొంచెం గుచ్చుకోవడం కానీ, మన శారీస్ పాడవడం కానీ, మెయిన్ మనకి చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి, 20-30,000 బ్రైడ్స్వి కానీ అయితే ఇంకా హై. సో అలాంటివి కూడా పాడవకుండా రఫ్ అండ్ టఫ్గా మనం ఈ నెక్లెస్ని వాడుకోవచ్చు. బాగుంది కదా. చాలా ఎక్కువగా మనకి ఆల్మోస్ట్ ప్రతి శారీకి మ్యాచ్ అయిపోతాయండి ఇవి. ఈ కుందన్స్ వచ్చేసరికి ప్యూర్ కుందన్స్ కాబట్టి మనకి ఎక్కువ రోజుల లైఫ్ కూడా వీటికి బాగుంటుంది, త్వరగా పాడవు. ఈ కుందన్ సెట్కి మంచి హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా. లాంగ్ హ్యాంగింగ్స్ ఫుల్ మనకి 2 to 2.5 ఇంచ్ వరకు ఈ హ్యాంగింగ్స్ ఉంటాయండి. కంప్లీట్గా మంచి హై ఫినిషింగ్లో. సో చాలా గ్రాండ్గా చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా మంచి ఫినిషింగ్తో కంప్లీట్. మనకి ఎవ్వరు కూడా చూసినా కానీ ఇది 1 గ్రామ్ అని ఎవ్వరు అనుకోరు, అంత బాగున్నాయి. ఇంత మంచి కుందన్ సెట్ కాస్ట్ 7,500. మంచి కుందన్స్ అండ్ రూబీస్ కలిసిన పచ్చి వర్క్ సెట్. ఈ కుందన్స్ కానివ్వండి, ఈ మిడిల్లో మనకి రూబీ కుందన్ ఉంది కదా, ఇది కానివ్వండి మంచి ప్యూర్ వండి. ఎక్కువ రోజులు మనకి ఎన్ని ఇయర్స్ అయినా 4 to 5 ఇయర్స్ అయినా అస్సలు పాడవు. కింద ఈ హ్యాంగింగ్ కూడా చూడండి, జేడ్స్, ఇవి కూడా రూబీ జేడ్స్ చాలా బాగుంటాయి. హై క్వాలిటీలో హై ఫినిషింగ్లో ఈ నెక్లెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మొత్తం కూడా డ్రాప్స్ మోడల్ చూసారా, నెక్కు వస్తుంది. నెక్ దగ్గర మనకి మొత్తం పైన నుంచి ఇక్కడ కింద వరకు కూడా హ్యాంగింగ్ వరకు కూడా 2 to 2.5 ఇంచ్ వరకు ఉంటుంది. చాలా బాగుంది కదా. ఈ నెక్లెస్ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. కంప్లీట్గా ఫిల్లింగ్ ఉంది బ్యాక్ కాబట్టి మనకి గుచ్చుకోకుండా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఈ రూబీస్ కూడా మోతీస్ వేస్తారు కదా, ఈ పర్ల్స్ కూడా ప్యూర్ పర్ల్స్ అన్నమాట. చాలా హై క్వాలిటీ అండి. ఎవ్వరు కూడా అసలు గోల్డ్ వేసుకున్నామనే అనుకుంటారు తప్ప ఇది 1 గ్రామ్ అనే ఎవ్వరికి తెలియదు, అంత హై ఫినిషింగ్. సో ఇలాంటివి మనకి మార్కెట్లో కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో పెట్టినవి మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం సెలెక్ట్ చేసేటప్పుడు తర్వాత మీరు తీసుకున్న తర్వాత కొంచెం కామెంట్ పెట్టండి మాకు, ఎందుకంటే కొత్త వాళ్ళకి కాస్త ఈజీగా ఉంటుంది. ఈ నెక్లెస్కి టాప్స్ చూసారా చాలా బాగున్నాయి కదా. సేమ్ నెక్లెస్లో ఏదైతే మనకి ఆ డిజైన్ ఉందో సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఈ హ్యాంగింగ్ ఉన్నాయి కదా, ఈ రూబీ ఏదైతే ఉందో ఈ జేడ్కి పైన అంతా కూడా ఈ పర్ల్స్ కానీ అంతా కూడా మనకి మంచి ఫినిషింగ్తో మంచి క్వాలిటీతో ఉంటాయి. బ్యాక్ సైడ్ ఈ కుందన్స్ అండ్ రూబీస్ సెట్ కాస్ట్ 5,500. మంచి పింక్ జేడ్స్ అండ్ గ్రీన్ జేడ్స్తో అండ్ యాంటిక్ పచ్చి వర్క్ డిజైన్. ఇది చాలా బాగుంది. ఈ నెక్లెస్ కూడా మనకు అస్సలు గుచ్చుకోదండి, సింపుల్గా మనకి చాలా బాగుంటుంది.
నెక్స్ట్ హ్యాండ్లూమ్ శారీస్కి అయితే చాలా బాగా సూట్ అయిపోతుంది. ఏజ్తో ఎవరితోనూ పని లేదు, అందరూ వేసుకోవచ్చు కదా. మరి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వేసుకోరు, కానీ 50, 55, 60 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా ఈ నెక్లెస్ వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. మంచి పింక్ అండ్ గ్రీన్ ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా మనకి స్మూత్గా జేడ్స్ అన్నమాట, ప్యూర్ జేడ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి యాంటిక్, ఇవన్నీ చిన్న చిన్న యాంటిక్లో మనకి పచ్చి వర్క్తో ఉన్న డిజైన్. ఇవి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇలా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మంచి ఫినిషింగ్ అండి, చాలా నీట్గా. మిడిల్లో ఇలా బాగుంది కదా చాలా. సో మీకు ఎక్కువగా గుచ్చుకోకుండా అలా ఉంటేనే ఎక్కువ సార్లు వేసుకుంటారు, కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఈ నెక్లెస్కి మంచి హ్యాంగింగ్స్ నాకైతే చాలా నచ్చింది. సింపుల్గా ఉంది, మనకి ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి చాలా బాగుంది. ఆఫీస్కి కానివ్వండి, చాలామంది చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు, ఫ్రైడేస్ కానీ లేకుంటే ఏదైనా చిన్న ఫెస్టివల్స్ అప్పుడు ఆఫీస్ ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు. చాలా బాగుంది. సింపుల్గా ఈ నెక్లెస్ కాస్ట్ 950 రూపీస్ అండి. మంచి పీచ్ కలర్ అండ్ వీట్ కలర్ రెండు మిక్సింగ్గా మనకి ఈ జేడ్స్ ఉన్నాయి. ఈ జేడ్స్ కూడా క్రిస్టల్స్ లాగా కటింగ్ ఉంది. చాలా బాగుంది ఈ నెక్లెస్ కూడా. మనకి ఈ క్రిస్టల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చాలా స్మూత్గా బాగున్నాయండి, అసలు గుచ్చుకోవట్లేదు. నెక్స్ట్ ఇవన్నీ రోస్ వచ్చేసరికి 7 రోస్ ఉన్నాయి. 7 రోస్తో ఉంది. మనకి ఇక్కడ ఒక 3 యాంటిక్ చిన్న చిన్న బిట్స్ పెట్టి, అండ్ ఇక్కడ చూసారా చాలా మంచి ఫినిషింగ్తో 2 సైడ్స్ కూడా మనకి క్యాప్స్ వచ్చాయి. సింపుల్గా చాలా బాగుంది. కలర్ అయితే లేటెస్ట్గా మనకి రెగ్యులర్గా చూసే కలర్ కాకుండా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ హుక్ చూసారా, హుక్ దగ్గర ఈ హుక్ పార్ట్లో ఇటు సైడ్ 2 సైడ్స్, ఇక్కడ కింద ఎక్కడైతే ఇక్కడ ఇచ్చారో సేమ్ ఈ టైప్లోనే ఇక్కడ కింద ఇచ్చారు కదా లాకెట్ దగ్గర, ఇదే టైప్లో క్యాప్స్ ఇక్కడ కూడా 2 సైడ్స్ కూడా. బ్యాక్ సైడ్ ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి, క్యాప్స్ వచ్చాయి 2 సైడ్స్ కూడా. మనకి ఈ జేడ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఎడ్జ్లో క్యాప్స్ వచ్చాయి. 2 మంచి క్యాప్స్ యాంటిక్లో, అండ్ చిన్న చిన్న మోతీ 2 పెద్ద మోతీసే ఆల్రెడీ, అంటే మనం చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ మోతీస్. అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ బ్యాక్. సో ఈ రోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ జాయింట్ అవుతాయి. ఈ జాయింట్ దగ్గర కూడా ఇదే క్యాప్స్ అన్నమాట. బ్యాక్ ఏదైతే ఉన్నాయో సేమ్ క్యాప్స్. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. కంప్లీట్గా పచ్చి వర్క్తో మనకి యాంటిక్ గోల్డ్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. బాగుంది కదా. దీనికి హ్యాంగింగ్స్ అండి. సో హ్యాంగింగ్స్ వచ్చేసరికి మనకి కొంచెం లాంగ్ ఉన్నాయి, 2 to 3 ఇంచెస్ వరకు ఉన్నాయి. ఇలా ఏదైతే మనకి నెక్లెస్లో వచ్చాయో జేడ్స్ అవన్నీ కూడా దీంట్లో మొత్తం కంప్లీట్ సేమ్ క్యాప్. ఆ క్యాప్ ఇచ్చారు జుంకా లాగా. మనకు బాల్ ఉంది, ఒకటి యాంటిక్ బాల్ వచ్చింది, అండ్ స్టడ్ వచ్చేసరికి ఇలా ఎక్సలెంట్గా ఉంది. ఇంత మంచి నెక్లెస్ కాస్ట్ 1850. లైట్ పిస్తా గ్రీన్లో మీకోసం ఒక సింపుల్ నెక్లెస్. సింపుల్గా ఈ నెక్లెస్ మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి చాలా బాగుందండి. సో రెగ్యులర్ యూస్కి బాగుంటుంది, ట్రై చేయొచ్చు. ఈ పిస్తా గ్రీన్లో మనకి క్రిస్టల్స్ వచ్చేసరికి మనకి అక్కడక్కడ 1.5 ఇంచ్ వరకు ఉన్నాయి. మిడిల్లో వచ్చి చిన్న యాంటిక్లో బాల్స్ అన్నమాట. సో అటు ఇటు క్లోజింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది. అండ్ ఇవి సీ పర్ల్స్ లాగా మనకి, ఇవి ఆర్టిఫిషియల్ అయినా కానీ మనకి కలర్ పోకుండా మనకి ప్యూర్ సీ పర్ల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇవి అక్కడక్కడ ఉన్నాయి ఈ ప్లేసెస్లో. బాగున్నాయి కదా. సో చాలా బాగుంది ఈ నెక్లెస్. ఈ నెక్లెస్కి బ్యాక్ సైడ్ ఇలాగా
అటు ఇటు మనకి చిన్న పర్ల్స్ వేశారు లాకింగ్కి. బ్యాక్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది. రెగ్యులర్ యూస్కి మనకి యాంటిక్లో అంటే హ్యాండ్లూమ్లో కానివ్వండి, లేకపోతే మనకి పట్టులో అయినా యాంటిక్ శారీస్ ఉంటాయి కదా, కొంచెం ఆ టైప్ శారీస్కి చాలా బాగా సూట్ అవుతుంది. యాంటిక్ డిజైన్స్కి. ఈ నెక్లెస్కి మంచి హ్యాంగింగ్స్. సో హ్యాంగింగ్స్ వచ్చి ఇలా వచ్చాయి. సో సింపుల్గా మనకి బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది. హ్యాంగింగ్ బాగుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 850 రూపీస్. మంచి యాంటిక్లో నక్షి వర్క్ సెట్ అండి. మంచి యాంటిక్లో మనకి నిజాం వర్క్ ఉందండి. ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా మనకి ఎలిఫెంట్ టీత్ అంటాం కదా, ఎలిఫెంట్ టీత్. దానిపైన మంచి కార్వింగ్తో ప్యూర్ గోల్డ్ లాగా, యాంటిక్ గోల్డ్ లాగా మనకి ఫినిషింగ్ ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఇవన్నీ కూడా మంచి మోతీస్ అండి, ముత్యాలు. మంచి ముత్యాలతో మనకి లాకెట్స్ వచ్చాయి, అన్నీ సపరేట్గా. మొత్తం మనకి 7 లాకెట్స్ ఉన్నాయి. మిడిల్ది మాత్రం పెద్దగా ఉంటుంది. మిడిల్ది ఒకటి పెద్దగా ఉంది, మిగతా అన్నీ కూడా చిన్నగా ఒక్కొక్క స్టెప్. చాలా బాగుంది కదా. మిడిల్లో చూడండి మంచి చిన్న రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ పెట్టారు. బ్యాక్ ఇలా ఉంటుంది, లైట్ వెయిట్లో మనకి మంచి ఫినిషింగ్తో ఉంది. మోడర్న్గా ఉంటుంది, చిన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఈ నెక్లెస్కి సింపుల్గా మంచి స్టడ్స్ అండి. చూసారా చాలా బాగున్నాయి కదా. ఈ స్టడ్స్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ లోపల ఉంటుందండి. సేమ్ మనకి నెక్లెస్కి మ్యాచింగ్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు. మంచి యాంటిక్ గోల్డ్లో మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా రూబీస్ అండ్ కింద వచ్చేసరికి ముత్యాలు కానీ చాలా మంచి ఫినిషింగ్తో చాలా బాగుందండి. ఈ సెట్ కాస్ట్ 2950. మీకోసం ఇంకొక బ్రైడల్ సెట్ అండి. మంచి పచ్చి వర్క్తో ఉంది, ఎక్సలెంట్గా ఉంది. డిఫరెంట్గా మనకి 2 రోస్లో వచ్చిందండి ఈ నెక్లెస్. కంప్లీట్గా మనకి ఒక్కొక్క లైన్ ఇది డిఫరెంట్గా ఇట్లా సపరేట్గా ఉంది. పచ్చి వర్క్ మొత్తం అంకట్స్ అంటే కుందన్స్ అంటాం కదా, వైట్ కుందన్స్తో పచ్చి వర్క్ వచ్చింది. 2 స్టెప్స్ ఉన్నాయి, 2 కూడా ఒకే డిజైన్. కాకపోతే ఇది ప్లెయిన్ వచ్చింది. దీనికి మాత్రం ఇక్కడ కిందంతా కూడా మంచి జేడ్స్. ఇవన్నీ ప్యూర్ జేడ్స్ అండి. జేడ్స్ పైన కూడా మనకి వర్క్ వచ్చింది చూడండి, మంచి స్టోన్ వర్క్ చేశారు, ఎక్సలెంట్గా ఉంది. సో ఇలాంటివి మనం గోల్డ్లో చేసామంటే చాలా మేకింగ్ కానీ మనకి వేస్టేజ్ ఉంటుంది. అలా కాకుండా ఫంక్షన్స్కి, ఎందుకంటే ఎక్కువగా 1 or 2 టైమ్స్ ఎక్కువ వాడే వాళ్ళు ఉంటారు కదా, శారీ ఫంక్షన్స్ కానీ బ్రైడల్కి చాలా సూటబుల్గా ఇలాంటి నెక్లెసెస్ ఉన్నాయి. ఇంకా ముందు నేను ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా మీకు వెబ్సైట్లో పెట్టిస్తాను. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు మీకోసం సింపుల్గా కొన్ని శాంపిల్స్ అన్నమాట. బ్యాక్ ఇలా ఉంటుందండి ఫినిషింగ్. చూసారా ఎంత బాగుందో. ఫినిషింగ్ అనేది మనకి ఎక్కువగా బ్యాక్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే వేసుకున్నప్పుడు ఇరిటేషన్ రాకూడదు, శారీస్ పాడవకూడదు అంటే మనకి హై ఫినిషింగ్ ఉండాలి. చాలా యూనిక్గా ఉంది కదా నెక్లెస్ కూడా, చాలా బాగుంది. ఈ నెక్లెస్కి మంచి టాప్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్, లాంగ్ హ్యాంగింగ్ అండి, లాంగ్ హ్యాంగింగ్ డిఫరెంట్ షేప్లో. ఇంత మంచి నెక్లెస్కి ఫుల్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చూడండి మొత్తం ఎగ్జాక్ట్ మ్యాచింగ్. కాకపోతే కొంచెం హైలైట్గా మనకి మోతీస్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఏవైతే మనకి ఈ జేడ్స్ ఉన్నాయో ఇవన్నీ ప్యూర్ అండి. ఇదంతా కూడా మనకి అంకట్ వర్క్ కంప్లీట్గా. ఇవన్నీ మనకి వైట్ కుందన్స్. స్టడ్లో వచ్చేసరికి మనకి రూబీ పెట్టారు అండ్ మంచి కుందన్స్తో చాలా బాగుంది. ఈ నెక్లెస్ కాస్ట్ 11,400. చూస్తారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా నేను జస్ట్
ట్రైల్ అనుకోండి. అంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ పెట్టినవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక్కొక్క వెరైటీ మీద మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చూడడానికి ఇవన్నీ కూడా శాంపిల్స్. కానీ ప్రతి ఒక్కటి కూడా మన వెబ్సైట్లో పెట్టేది మంచి క్వాలిటీ ఉంటుంది, అంతవరకు నేను గ్యారంటీగా చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మీకు బాగా నచ్చుతున్నాయంటే ఇంకా ముందు ముందు ఎక్కువ కలెక్షన్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో మెసేజ్ మీరు ఎవరైతే బ్రైడల్ జ్యువెలరీ పెట్టండి అని అడిగారో వాళ్ళందరూ కూడా ఇవి చూసిన తర్వాత కామెంట్ ఇవ్వండి ఎలా ఉంది అనేది. సో ఇవన్నీ కూడా మీకు నచ్చాయి అంటే ఇంకా నేను ముందు ముందు ఇంకా చాలా కలెక్షన్ మా వెబ్సైట్లో ఉండేటట్టు ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.